బ్రో ఎప్పుడైనా అనిపించిందా అందరూ రేస్లో ఉన్నారు కానీ నువ్వు మాత్రమే ఒక స్పెక్టేటర్లా ఫీల్ అవుతావు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఒకళ్ళేమో పెళ్లి చేసుకుంటారు, ఒకళ్ళు మాల్దీవ్స్ వెళ్తారు, ఒకళ్ళేమో మ్యాక్ బుక్ కొన్నా అంటారు, ఒకళ్ళేమో స్టార్ట్అప్ అంటారు, ఒకరేమో ప్యాషన్ కోసం జాబ్ క్విట్ చేసా అంటారు. అండ్ యు ఆర్ లైక్, నేనేంటి బ్రో, నేనేం చేయాలి అనే థాట్లో ఇప్పుడప్పుడు ఫీల్ అయ్యే ఉంటారు కదా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లేట్. మీరు రేస్లో వెనకాలైతే అస్సలు లేరు. యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ ఆఫ్ వన్. అసలు మనకి ఫీలింగ్ ఎందుకు? వై వీ ఫీల్ లైక్ లెఫ్ట్ బిహైండ్? ఫోర్ వి జంప్ ఇన్ ద వీడియో. మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వై వీఆర్ ఫీలింగ్ లెఫ్ట్ బిహైండ్? మన లైఫ్ కంప్లీట్గా వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. మన లైఫే ఒక స్కోర్ బోర్డ్లో తయారైంది. ఎలా అంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరు ఎక్కువ దేశాలు తిరిగారు, ఎవరు ఎక్కువ పోస్టులు పెడుతున్నారని. బట్ యునో, కంపారిజన్ ఈజ్ అ కాన్ఫిడెన్స్ కిల్లర్. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు ఇండియాలోకి వచ్చి అమెరికా గడియారం చూసి దాని తగ్గట్టు పని చేసుకున్నట్టు ఉంటుంది. వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ టైం లిమిట్స్. మనందరికీ క్లాక్ వేరేగా తిరుగుతూనే ఉంటుంది. కొంచెం మంది చాలా త్వరగా సక్సెస్ఫుల్ అవుతారు, కొంచెం మంది టైం తీసుకుంటారు. అంతే డిఫరెన్స్. హియర్ ఆర్ ద సైన్స్ దట్ యు ఆర్ స్ట్రక్ ఇన్ ద కంపారిజన్ ట్రాప్. వేరే వాళ్ళ సక్సెస్ ని చూస్తే మీరు యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారా? కాన్స్టెంట్ గా మీ పాత్ ని మీరే డౌట్ చేసుకుంటూ ఉంటున్నారా? అండ్ ట్రెండ్ కి తగ్గట్టు మీ గోల్ ని మార్చేసుకుంటూ ఉంటున్నారా? ఇంకా ఆలోచిస్తూ మీ స్లీప్ ని కూడా పాడు చేసుకుంటున్నారా? దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్స్టాగ్రామ్. మనం 10 సెకండ్లో 10 మంది లైఫ్ స్క్రోల్ చేస్తుంటాం. దాట్ మేక్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ లెస్. మీరు కూడా ఇదే కంపారిజన్ లో ఉంటే ట్రావెల్ అని అయితే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూర్ సైలెంట్లీ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పా, గేమ్ ఆఫ్ వన్. అసలు గేమ్ ఆఫ్ వన్ అంటే ఏంటి? మన ఎర్త్ మీద 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ యు ఆర్ నాట్ హియర్ టు బీట్ ఆల్ ద 7 బిలియన్ పీపుల్ కదా. మీరు మీతో కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నిన్న ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, నిన్నటి మీద ఈ రోజు బెటర్ ఉన్నారా లేదా, ప్రోగ్రెస్ కనిపించిందా లేదా? దట్స్ ద గేమ్ ఆఫ్ వన్. ఇట్స్ యూ వర్సెస్ యూ. టు బి ఆనెస్ట్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్స్, ద రేస్ ఈజ్ నాట్ యువర్స్. ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయండి, పెర్ఫెక్షన్ మీద అస్సలు వద్దు. ఓన్లీ కంపీట్ ఆన్ యువర్ లేటెస్ట్ వర్షన్. మీరు మళ్ళీ వస్తారు క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎక్కువ అవుతుంది అని. కానీ మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే మీకు కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. దట్ మీన్ మీరు కంటిన్యూస్గా ప్రోగ్రెస్ చేయాలి. యువర్ ప్రోగ్రెస్ డిఫెన్స్ యువర్ పర్ఫెక్షన్. సో యూ ఓన్లీ గాట్ వన్ గేమ్ టు ప్లే, యువర్ సెల్ఫ్ వర్స్ యువర్ పొటెన్షియల్. అంతేగాని మీతోని మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్తో అస్సలు కాదు. దట్స్ ద గేమ్ ఆఫ్ వన్. మన ఛానల్లో ఇలాంటి రా బేస్డ్ రియల్ కంటెంట్ చాలా ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సో ఈ మెంటల్ ట్రాప్ నుంచి మీరు బయటపడాలంటే లెట్స్ స్టార్ట్ డూయింగ్ దిస్ థింగ్స్. మైండ్లెస్ స్క్రోలింగ్ ని లిమిట్లో పెట్టుకోండి. మీ కంపారిజన్ ట్రిగర్ చేసే పర్సన్స్ ని ఫాలో అవడం మానేయండి. ఫాలో క్రియేటర్స్. ఎవరైతే మీ గోల్స్ కి దగ్గరలో ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తారో. అండ్ రైట్ యువర్ డైలీ గోల్స్. వేరే వాళ్ళ స్టోరీ చూస్తూ మీ డే అయితే అస్సలు స్టార్ట్ అవ్వద్దు. మీ గోల్ని మాత్రమే మీరు డిఫైన్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ క్రియేట్ ఓవర్ కన్సంప్షన్. మీరు పోస్ట్లు క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి, అంతేగాని 100 పోస్ట్ని స్క్రోల్ చేయడం కాదు. అండ్ వెన్ యూ క్రియేట్, యూ హ్యావ్ యువర్ ఒరిజినల్ కంటెంట్ అండ్ యూ స్టాప్ స్క్రోలింగ్. అండ్ ఆల్సో చిన్న విన్స్ కూడా ఎంజాయ్ చేయండి. 5 డే వర్కౌట్ చేయండి. పోస్టింగ్ ఫస్ట్ వీడియో ఈజ్ ఆల్సో విన్. లర్నింగ్ న్యూ టూల్ ఈజ్ ఆల్సో అ విన్. అండ్ గైస్, మనం ముందుకు వేసే ప్రతి స్టెప్ కూడా గ్రోత్ కోసమే. మీకు కనుక క్లారిటీ ఉంటే స్టెప్స్ డబుల్ వెళ్తాయి. అదే కనుక కంపారిజన్ ఉంటే మీరు ముందుకు వెళ్ళడమే మానేస్తారు. లెట్స్ టాక్ అబౌట్ పవర్ఫుల్ కంపారిజన్స్. జనరల్ లైఫ్ వర్స్ సెల్ఫ్. మీకు కుకింగ్ వచ్చు అనుకుందాం. మీరు వెళ్ళి మాస్టర్ షెఫ్ తో కంపేర్ చేసుకుంటే దట్స్ కంప్లీట్లీ అన్ఫేర్ కదా. మీ ఫస్ట్ వీడియోని 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాడితో అస్సలు కంపేర్ చేయకండి. కంపేరింగ్ యువర్ 2025 విత్ సమ్వన్స్ 2018 కంప్లీట్లీ అన్ఫేర్. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీది డెఫినెట్ గా డిఫికల్టే. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ట్రాక్. కంపారిజన్ ఇస్ రియల్, అది నేను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తా. బట్ మీ యూనిక్నెస్ కూడా. మీరు కనుక ఎప్పుడైనా మీ లైఫ్ లో మీ గ్రోత్ స్లోగా ఉన్న ఓకే అనే ఫీలింగ్ లో ఉన్నారంటే దెన్ యూఆర్ ఆల్రెడీ విన్ బ్రో. అండ్ మనం మాట్లాడుకునే విషయాలు ఆల్వేస్ రియల్ అండ్ దిస్ స్పేస్ బిలాంగ్స్ టు అస్. మన గోల్ జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కాదు. ఇట్స్ అబౌట్ హూ ఆర్ దోస్ 500 జెన్యూన్ పీపుల్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ అస్. సో ఓన్లీ టైమ్ లైన్ దట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ ఇన్నర్ క్లాక్. లైఫ్ ఒక నెట్ఫ్లిక్స్ అయితే స్కిప్ ఇంట్రో ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండవంతే. యువర్ బ్లూమ్ విల్ డెఫినెట్లీ కమ్, బట్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ క్విట్ ద ప్లాంట్ యు ఆర్. కంపారిజన్ లో విన్ అవడం అంటే మీ ఓన్ గేమ్ లో మీరు లూజ్ అవుతున్నట్టే లెక్క. నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఫీల్ లైక్ లెఫ్ట్ బిహైండ్, మిమ్మల్ని మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి అండ్ సే, బ్రో దిస్ ఈజ్ యువర్ గేమ్ అండ్ ప్లే లైక్ ద వే యూ వాంట్ టు. అండ్ దిస్ అవర్ ఛానల్ ట్రావెన్, రా టాక్స్, రియల్ జర్నీస్, నో కంపారిజన్స్ అండ్ క్లారిటీ. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో ఎక్కడైనా హిట్ అయి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.